రే నీ అయ్యా నేను చచ్చిపోయేలా ఉన్నాను రా, జల్దీ ఆ ట్యాంకర్ వేసుకొచ్చి రివైవ్ చేయి. స్మోక్ 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 స్మోక్. మమ్మీ ఇల్లంతా పోగా మమ్మీ, మమ్మీ ఇల్లు కాలిపోతుంది మమ్మీ. మమ్మీ సాంబ్రాణి పోవకి ఇల్లు కాలుతున్న పోవకి తేడా తెలుస్తలేదా అన్న నీకు? ఏం పిల్లవే నువ్వు? లేవు, లేచి రెడీ అవు. అమ్మ సాంబ్రాణి స్మోకా, ఈ పొద్దు పొద్దుల తొక్కల పబ్జి పక్కకి అడగా. ఏంది అట్లా చూస్తున్నావు? స్మోక్ 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 స్మోక్. ఈ బ్రదర్స్ చాలరా బాబు, లైఫ్ని అసలు గుగ్గిపాలు చేయనీకి. మమ్మీ కొంచెం కాఫీ ప్లీజ్. దౌడపాలు రాలుతాయి, ముందు బ్రష్ చేసుకో. ఐ లైక్ దట్ రెస్పెక్ట్, ఐ లైక్ ఇట్. చేస్తా సున్నా బతుకు. ఏంది ఇవన్నీ ఇట్లా నా మీద పడేసిపోయినరు? ఇదేమన్నా ఒలింపిక్ జోతా పట్టుకొని కూర్చోనికి? బాగా అయిందిరా, మంచిగా అయింది. నీకు ఇట్లానే కావాలి. పని చూసుకో. ఏం గురించి చూస్తున్నావు? ఏమన్నా గుట్లు వీక్తా. పని చూసుకో. మమ్మీ కాఫీ వద్దు కానీ తిన్నీకేమైనా ఇయ్యొచ్చుగా. ఏంది ఇప్పుడు నేను వంట చేసుకోవాలా? కాదు, స్నానానికి. స్నానానికా? నేను కుకింగ్ అనుకున్నానే. చా, అయినా షాంపూలు లేవా? తెలంగాణ లాక్డౌన్. మమ్మీ ఎంత లాక్డౌన్ అయినా ఒక ఇంటి నుంచి ఒకటి వెళ్ళి తెచ్చుకోవచ్చు తెలుసా. నువ్వు పోతావా? అంటే అమ్మో వామ్మో. మమ్మీ అన్నయ్య గారు ఉన్నాడుగా. అయితే అడుగుపో. నువ్వు అడగచ్చు కదా. అవసరం ఎవరిది? నాది. అడుగైతే. చాలా బ్యాడ్, వెరీ బ్యాడ్. చాలా కమర్షియల్గా మాట్లాడుతున్నారు ఈ మధ్య మీరందరూ. నేనే అడుక్కుంటాలే. అన్నయ్య ఏంది? కాఫీ తాగుతావా అన్నయ్య? నీకేం కావాలమ్మా? షాంపూ. పోయి పని చూసుకో. మంచిగా అయిందా? చా. దీనికోసం ఎన్ని రోజులు వెయిట్ చేసినా తప్పలేదు అసలు. ఇప్పుడు ఇంకొంచెమే. బా పుల్లగా ఉంది. ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు. మాకు తెలుసులే. ఏవి చెప్పరా ఏంటేంటో. తీపి, ఓ కారం, ఓ చేదు, ఓ పులుపు. తర్వాత దాని తర్వాత చెప్పరా ఉప్పు వగరు. ఎగ్జాక్ట్లీ. అయినా ఇన్నిగానం ఎందుకు కలుపుతారట? అరే ఈ 6 రుచులు మన లైఫ్లో ప్రతి ఎమోషన్కి రిఫరెన్స్ రా. ఫర్ ఎగ్జాంపుల్ తీపి హ్యాపీనెస్కి, కారం కోపానికి, వగరు ఆశ్చర్యానికి, ఉప్పు భయానికి, చేదు బాధకి, పులుపు చిరాక్కి. సో ఇట్లా అన్ని ఎమోషన్స్ మన లైఫ్లో కూడా ఉండాలని చెప్పే ఇది. అర్థమైందా? ఓ పచ్చడిస్తే నాకుడు కాదు. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది నీ కాడ. కానీ నాకు ఒక డౌట్. ఈ ఉగాదిని తెలుగు న్యూ ఇయర్ అని ఎందుకంటారు? హలో బ్రదర్, ఇది కూడా తెలీదా నీకు? ఎట్లా చెప్పాలి. అప్పట్లో సోమక్షరుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన వేదాలను దొంగలిచ్చి సముద్రంలో దాచితే మత్స్య రూపంలో విష్ణుమూర్తి వెళ్ళి ఆయనను చంపి ఆ గ్రంథాలని బ్రహ్మకిచ్చాడు. సో బ్రహ్మ తిరిగి సృష్టిని రాసినందుకు ఆ యుగాన్ని ఆ రోజున ఉగాది అంటారు. సో ఉగాది అంటే కొత్త యుగం మొదలు అని చెప్పి వేసుకుంటారు. ప్లస్ భారతదేశం మొత్తాన్ని ఒకటి చేసి పరిపాలించిన శాతకర్ణి శకాన్ని ప్రారంభించిన గౌతమిపుత్ర శాతకర్ణి మాటగా ఈ ఉగాదిని జరుపుకుంటాం. జై బాలయ్య.